నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 7 ఎయిర్పోర్టుల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్టు అధికారులు. అధునాతన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు. మేకర్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను పరిశీలించిన మంత్రి లోకేష్. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు, అందుకే ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి హైబ్రిడ్ విధానం అమలు. మంత్రి సత్యకుమార్ వెల్లడి. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై కార్పొరేషన్లో సమీక్ష. వ్యాపారుల సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ శ్రీనివాసులు త్వరలో 8 అంతస్తుల కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని హామీ. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు వేగవంతంగా పనులు చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న 7 కొత్త ఎయిర్పోర్టులకు సంబంధించిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఎయిర్పోర్ట్ల విస్తరణపై సీఎం చర్చించారు. ఎయిర్పోర్ట్ల ఏర్పాటు వల్ల పారిశ్రామిక అభివృద్ధితో పాటు కార్గో ఇండస్ట్రీ విస్తరించే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సహకారంతో రూపొందించిన ఈ నమూనా వాహనాన్ని ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్స్ ను అందించనున్నారు. పిల్లలు క్లాస్ ఎంత టైం స్పెండ్ చేస్తారు? 1.5 hours ఉంటుంది. 20 మంది. వాట్ ఇస్ ద అవుట్కమ్? At the end of it, what are you expecting it outcome for our children? Generally future లో మొత్తం కూడా వచ్చింది. ఇప్పుడే మనం చూస్తాం అన్ని రోబోట్స్ అని అని అంటున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఐడియా లేదు. సో అక్కడికి ఒకవేళ కొంతమంది టెన్షన్ పడతారు, భయపడతారు. రోబోట్ అంటాము నేను వెళ్ళాలి. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ అభివృద్ధిపై వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు కూరగాయల వ్యాపారులతో చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో మొత్తం 374 షాపులు కేటాయించాలని మార్కెట్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ కోరారు. దానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ఎవరికి ఇబ్బందులు లేకుండా వారికి షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 8 అంతస్తుల కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీవీకే నాయుడు మార్కెట్ కమిటీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మార్కెట్కు సంబంధించి 374 షాపులు లోపల కాంప్లెక్స్, లోపల సర్వణింగ్లో 374 షాపులు ఉన్నాయి. 2013-14లో తీసేసింది. బయటికి సంబంధించి 2 స్టేర్లు, లాడ్జీ, బట్టల షాపులు, అది గతంలో మార్కెట్కి సంబంధం లేదే. లోపల ఉన్న దీనికి అటాచ్డ్ అయి ఉన్న 38 షాపులు మార్కెట్కి అటాచ్డ్ అయి ఉంది. ఆ 38 షాపులు వాళ్ళకే రెడ్ ట్యాంకులో షెల్టర్ ఇచ్చారు. ఆ 38 షాపులకు సంబంధించి వాళ్ళకి 13, 12 ఇచ్చారు. టెక్నాలజీ కూడా ఇవ్వలేదు సార్. ఎన్నో ఏళ్ల తరబడి మార్కెట్ మీద ఆధారపడి మనకు పోతున్నారు. సో వాళ్ళకి మెరుగైనటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి అనువుగా మరి ఆ బిల్డింగ్ని తీర్చిదిద్దడానికి కొన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం ఈ రోజుకి మరి ఫైనల్గా ఫ్రూట్ఫుల్గా అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, తర్వాత లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులతో కూడా డిస్కషన్స్ చేసి ఇది
ఈరోజు టెండర్స్ అయిపోయినాయి. టెండర్స్ ప్రాసెస్ అంటే ఫర్దర్ ప్రాసెస్ కొంత పెండింగ్, అది కూడా ఫైనలైజ్ చేసుకుని వీలైనంత తొందరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళటం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాప్స్ రన్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఒక అసోసియేషన్ ఉంది. దాదాపుగా 152 కోట్లతో 8 ఫ్లోర్ల బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరి సౌకర్యార్థం మార్కెట్ చాలా చక్కగా నిర్వర్తించాలి అనే ఒక విధి విధానంలో ఈరోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు ముందుకు వస్తే ఎంట్రన్స్లోనే మన కార్పొరేషన్ లిమిట్స్ చాలా అద్భుతంగా కనబడటంతో పాటు అందరి రైతులకు కూడా మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులకు కూడా చాలా లబ్ధి చేకూరుతుంది అనే ఒక ఆకాంక్షతో ఈ యొక్క ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బ్యాండ్లను తక్షణమే విడుదల చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల అవకతవకల మినహా మిగిలినవి రిలీజ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీఆర్ బాండ్ల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవలను అనుసంధానం చేస్తూ నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా దాదాపు 1,40,00,000 మంది లబ్ధి పొందుతున్నారని, వారిలో ఎక్కువ మందికి 2.5 లక్షల రూపాయల లోపే పలు ట్రీట్మెంట్లకు ఖర్చవుతుందన్నారు. అలాంటి క్లెయిముల కోసం ఇన్సూరెన్స్ ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్లు అలాగే ఉంటాయని, టెండర్లు దక్కించుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు నెట్వర్క్ హాస్పిటల్స్కు చెల్లింపులు చేస్తాయన్నారు. దీనికోసం ప్రభుత్వం ముందుగానే ప్రీమియం చెల్లిస్తుందని, ట్రీట్మెంట్ కోసం అనుమతులను కూడా త్వరితగతిన ఇచ్చేలా నిబంధనల్లో పేర్కొన్నట్లు మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43,00,000 కుటుంబాలు 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకుని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు, మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులకు దూరంగా, వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు. సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే ఈ సంబరాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో కమిషనర్ పులి శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి సమీక్షించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్రాంతి సంబరాలను సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. సంక్రాంతి పండుగకు గుంటూరు వచ్చే అతిథులకు తీపి జ్ఞాపకంగా ఉండేలా ఈ సంబరాలు ఉంటాయన్నారు. డిప్యూటీ మేయర్ సజ్జీలా, కార్పొరేటర్ సిటీ బస్ బాబు, టీడీపీ నాయకులు లాల్ వజీర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను వచ్చాను. సో ఈసారి ఈ యొక్క సంబరాలు అంబరాన్ని అంటాలి అనే విధంగా మేము ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటున్నాము. దానికి గౌరవ కమిషనర్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నో రకాలైన ఈవెంట్స్తో, సాంప్రదాయబద్ధమైన సంబరాలతో ఈ యొక్క సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. జనరల్గా గుంటూరులోనే దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది దాకా ఈ పండగ రోజు ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా రావడం అనేది ఆనవాయితీ. సంక్రాంతి అనేది స్వగ్రామాల్లో జరుపుకునే ఒక పెద్ద పండగ. సో ఈ పండగకి అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క సంబరాలని మేము ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాము. ఎక్కడ కూడా అసౌకర్యానికి తావు లేకుండా ఈ యొక్క సంబరాలని ఏర్పాటు చేసుకొని అందరము ఆనందమయంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఈ యొక్క సూచనల సలహాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు సాయంత్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, దానికి సంబంధించి ఎవరైతే కళాకారులు లేకపోతే అరేంజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా 2-3 డేస్లోనే ఫైనల్ అరేంజ్మెంట్ సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మేము అనుకుంటుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియంలో
ఇది 2004 నుంచి స్టార్ట్ అయింది యాక్టివిటీ. ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా జరగని రీతిలో అంటే అంత విజయవంతంగా చేయాలన్నది ఈ సంవత్సరం ప్లానింగ్ చేసుకుంటున్నాం. మంగళగిరిలోని CCLA కార్యాలయంలో రీజనల్ సదస్సు నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రెవెన్యూ సదస్సులో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తికరంగా లేరని మంత్రి అన్నారు. పరిష్కరించగలిగిన సమస్యలను కూడా సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని అనగాని చెప్పారు. ఈ సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ నంబర్కి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం తప్పకుండా మనమన్నా తగ్గి చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, దాంతో పాటు ఎందుకంటే సిటిజన్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ల్యాక్ అవుతా ఉంది. దాన్ని క్లియర్ చెప్పారు. డెఫినెట్గా ఇఫ్ యూ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ ఆన్ పర్టికులర్ సబ్జెక్ట్ అవన్నీ కూడా తప్పకుండా మనం సాల్వ్ చేయగలం. దగ్గర కమిటీ లాగా వేసుకోండి, అందరూ కూర్చోండి, మాట్లాడండి. దీనికి సంబంధించిన 3 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 22A పెట్టారు. అసెంబ్లీలో అడిగారు 1490 నాట్ టాకింగ్ అబౌట్ అన్ని కూడా. అలాగే దాంట్లో భాగంగా ప్రజాప్రతినిధులు అలాగే అధికారులందరూ కూడా ఇట్లా సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే జయంతితో పాటు జనరల్ బాడీ సమావేశం గుంటూరులో జరిగింది. జింకానా ఆడిటోరియంలో సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణబాబు, ప్రముఖ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ గోపాలకృష్ణ గోఖలే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమాజం కోసం తమ వంతు బాధ్యతగా సేవలను గుంటూరు మెడికల్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు చేయడం అభినందనీయమని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు అనేక మంది ఓల్డ్ స్టూడెంట్స్ ముందుకొస్తున్నారని చెప్పారు. విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ వైద్యుల్లో ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసించిన వారే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురికి స్పెక్టా ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. ఇవాళ మీరందరూ నర్సింగ్ స్టాఫ్ లేదా మీ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళడానికి మీకోసం బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే పూర్తిగా నేర్చుకున్నారు. ఏమవుతారు 25 years తర్వాత ఈ కాలేజ్ చేయాలని, ఎందుకంటే జీవితంలో స్థిరపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు, సమాజంతో పాటు ప్రత్యేక సంపాదించుకున్న దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి. గివ్ బ్యాక్ టు సొసైటీ, గివ్ బ్యాక్ టు సొసైటీ. వెరీ యూ స్టార్ట్ ఫ్రమ్ మీరు మొదలు కాలేజ్ లేదు ఎడ్యుకేటెడ్. ఈ రెండింటి ఏదో మీ సొంత గ్రామంలో సేవ చేయాలి, లేదా నీ తల్లి పేరుతో తండ్రి పేరుతో లేదా నువ్వు చదివిన కళాశాలలో పేరుతో లేదు. ఈ స్థానానికి నువ్వు రావడానికి ప్రధాన కారణం నీ తల్లి, నీ తండ్రి, నీ ఊరు, నువ్వు చదివిన కళాశాల, ఉన్నత విద్యను అభ్యసించిన మెడికల్ కాలేజ్. మనకి మనం సంపాదించుకుని మన భార్య పిల్లలు మన కుటుంబాన్ని చూసుకుంటే అది గొప్పతనం లేదు. చివరికి కుక్కలు కూడా కుక్కలను చూసుకుంటే, పిల్లలు కూడా పిల్లలు చూసుకుంటే, కానీ మనిషికి మిగతా వాటికి తేడా ఏంటంటే మనం ఆలోచించడానికి మనకి శక్తినిచ్చాడు దేవుడు. అంటే ఏం ఆలోచించడానికి మనకి మనతో పాటు ఉన్న మనుషులందరూ కూడా సంఘానికి, మనుషులనే కాదు ప్రతి జీవికి కూడా మనం ఏ రకంగా మన ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ అదే. మనం వచ్చినప్పుడు మన పిల్ల కావాలి, మన పైకి రావాలి, మన తల్లిదండ్రులు చూసుకోవాలి, మనం పైకి రావాలి. దాని గురించి కాంట్రవర్సీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ. మానవతా సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే 194వ జయంతి వేడుకలను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చౌత్ర సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త సావిత్రిబాయి ఫూలే పుస్తక రచయిత, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ బిఎం లీలాకుమారి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే చదువులకే అమ్మ అని, మహిళా విద్య ప్రాధాన్యతను గుర్తించి తన భర్త సహకారంతో తాను చదువు నేర్చుకోవడమే కాకుండా సమాజంలో ఉన్న బాలికలకు, మహిళలకు విద్యా వ్యాప్తి కొరకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సావిత్రిబాయి ఫూలే మహిళల విద్యా వ్యాప్తికి చేసిన కృషి మీద వక్తృత్వ పోటీ, వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ కె సతీష్,
జాయింట్ కార్యదర్శి చావా లక్ష్మి, డైరెక్టర్స్ శివాజీ, మిత్ర, టి సుధాకర్, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా టీచర్. ఆధునిక భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించినట్లయితే ఆధునిక భారతదేశంలో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే. ఆవిడ ఎలా అయ్యింది, ఎలా వచ్చింది, అండ్ ఇంట్రెస్ట్ ఎలాగా, ఆడపిల్ల ఎలా చదువుకోవాలి, అప్పుడున్న సమాజం ఏంటి అనేది మనం కొంచెం పరిశోధించాలి. చిన్నప్పుడే చాలామందికి చాలా హ్యాబిట్స్ ఉంటాయి. అంటే చిన్నప్పుడు మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం అన్నమాట. ఇందాక ఒక టీచర్ గారు మాట్లాడుతూ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అన్నారు. అలాగే రాజా రామ్మోహన్ రావు గారు చిన్నపిల్లలప్పుడు పెళ్లి చేసినప్పుడు మగవాళ్ళు చనిపోతే ఆడవాళ్ళు కూడా కాల్చేసేవాళ్ళు. ఆ కాలవకుండా ఉండాలి అని చెప్పినవాడు రాజా రామ్మోహన్ రావు. అప్పట్లో కొంచెం చేశారు. వాళ్ళని సంఘ సంస్కర్త అంటారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను అంకిరెడ్డిపాలెంలో హిందూ శ్మశాన వాటిక వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు తొలుత చుట్టుకుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యూబీ వరకు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించి మాట్లాడుతూ ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా జరిగేలా పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కొన్ని భవనాలు అంగీకారం తెలిపినందున వాటిని రోడ్డు పక్కన డ్రైన్ ముందుకు వచ్చిన ఆక్రమణను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని సిపిడి, సిఎల్ఏని ఆదేశించారు. రోడ్డు క్లియర్గా ఉన్న ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. అంకిరెడ్డిపాలెం హిందూ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి వాకింగ్ ట్రాక్లో మరుగుదొడ్లు లేవని వాకర్స్ ఫిర్యాదు మేరకు బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడానికి బోర్వెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులకు సమ్మెకాలానికి జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదని జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు ధ్వజమెత్తారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని మంత్రి నారాయణకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసరావు, షేక్ బాషా, రసూల్, భూలక్ష్మి, ఆది నికల్సన్, ప్రసాద్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. సమస్య వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ నెల 10వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరాహార దీక్షలు, అనంతరం ఈ నెలాఖరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భీమ్సేన సేవాదల్ ధన్యవాదాలు తెలిపారు. ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద భీమ్సేన సేవాదల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భీమ్సేన సేవాదల్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరి మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల మహిళలు చదువుకోవాలని పాఠశాల ప్రారంభించి చదువు నేర్పిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె చూపిన బాటలోనే నేడు మహిళా లోకమంతా నడుస్తూ ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వకులాదేవి, చుక్కా దేవరాజు, మంచాల జోసెఫ్, వాసు, కుమార్, కిరణ్, జయరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ పాఠశాలలో గురువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కొనసాగుతున్నారంటే ఆమె పెట్టిన భిక్ష వల్లే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులు కూడా గురువుగా ఉంటున్నారు. కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కళ్ళు నివాళులు అర్పించాలి. వాళ్ళు చేసిన సేవలు మర్చిపోకుండా ప్రజల్లోకి మనవంతు కూడా సేవాభావాలు చేసి మనం కూడా భారతదేశానికి మంచి ఉన్నతమైన పాఠశాలను అందజేయాలని కోరుకుంటున్నాం. టీజేపీఎస్ కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కెవి బ్రహ్మం తెలిపారు. కార్యక్రమంలో కెవి బ్రహ్మం మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయడంలో ఈ క్విజ్ పోటీలు దోహదం చేస్తాయని, అంతేకాకుండా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లే జ్ఞానాన్ని అందిస్తాయని చెప్పారు. ఈ పోటీలకు నగరంలోని పుల్లయ్య ప్రభుత్వ పాఠశాల, పట్టాభిపురం మున్సిపల్ పాఠశాల, భాష్యం,
ఎస్కేబిఎం పాఠశాల, శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్, చలమయ్య, జలగం రామారావు పాఠశాల, హిందూ పాఠశాల, మహావీర్, సెంట్రల్ పబ్లిక్ స్కూల్, ఆర్హెచ్ విద్యాలయం, ఎస్కేబిపిఎంసి పాఠశాల, కేఎల్పి పాఠశాలలు పాల్గొన్నాయి. ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా అన్ని విషయాల్లో కూడా సామర్థ్యత ఉన్నది, నైపుణ్యత ఉన్నది. ఎక్కడ తీసిపోము అనేసే ఆ యొక్క స్వభావం ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఒక ఉమెన్స్ సాధికారత కావాలి అనే ఉద్దేశంతో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు 18వ శతాబ్దంలోనే ఫైట్ చేసి గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోని జింకానా ఆడిటోరియంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను గుర్తించి సావిత్రిబాయి పులే విశిష్ట సేవా సంస్థ అవార్డు పురస్కారాన్ని ప్రదానం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ సీతా మహాలక్ష్మి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు పురస్కారాన్ని అందజేశారు. సన్మాన పత్రాన్ని ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సేవా తత్పరుడు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్వి రమణ మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. వాళ్ళ సభ్యులందరినీ కూడా, ఎందుకంటే సార్ కృష్ణబాబు గారిని వెనకనే వస్తారు ఈ ఫోటోలు మీకు అలాగే నెక్స్ట్ కాబట్టి సావిత్రిబాయి పూలే విశిష్ట సేవా సంస్థ పురస్కారాన్ని పొందినటువంటి సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థకి ఇక్కడ మానవత్వం ఉన్న వాళ్ళందరూ కూడా కర్తాలతో వాళ్ళ అభివృద్ధితో అలాగే నెక్స్ట్ కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం బహిరంగ సభ విజయవాడలో జనవరి 5న జరగనుంది. అరండల్పేటలోని రంగనాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శైవ పీఠాధిపతి శివస్వామి మాట్లాడారు. జనవరి 5న గన్నవరం సమీపంలోని కేసరపల్లి కేంద్రంగా ఆధ్యాత్మిక ధార్మికతను సమన్వయపరుస్తూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని శక్తి ప్రదర్శన చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాస్, డాక్టర్ నాగార్జున, నాగేంద్ర గౌతమ్, బజరంగ్ రామకృష్ణ, గోపి, పెద్దింటి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. జనవరి 5న జరగబోయే 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగబోయే హైందవ శంకారమ కార్యక్రమానికి రండి, కదల రండి, కలసి రండి, తలరి రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకోబడతాయి. తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ వేదిక మీద ప్రధానంగా అనేక మంది విశ్వ హిందూ పరిషత్ అగ్రనాయకత్వం వస్తుంది. అలాగే మా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సంబంధించిన పెద్దల ఆహ్వానితులుగా ఉన్నారు. గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇక సుమారుగా 150-200 మంది మఠపీఠ ఆశ్రమ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మహిళా కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు తగ్గట్టుగా లేని వారిని రిజెక్ట్ చేశారు. ఎస్పీ సతీష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ పరీక్షలను పర్యవేక్షించారు. బీ కామ్, బీ కాన్ఫిడెంట్. ఓకే, అది అలాగా బటర్ఫ్లై లాగా ఉంటాయి. మీరు అలా ఉందంటే పర్ఫామ్ చేయలేరు. బీ కామ్. అయితే ఇన్ని రోజులు చేసినది ఈరోజు ఏం మారదు. సో కంప్లీట్ చేయండి. వాక్ చేయొద్దు. వాక్ చేస్తారంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. స్లో జాగింగ్లే రండి. యాక్చువల్లీ
మీరు ఇక్కడ క్రాస్ అయిన తర్వాత సీసీటీవీ కెమెరా ఉంది కదా, క్రాస్ అయిన తర్వాత మీరు రైట్కి వచ్చేయాలి. మీరు లెఫ్ట్లో నిలబడుతున్నారంటే నెక్స్ట్ వెనక్కి వచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటాయి. సో కంప్లీట్ చేసి రైట్ సైడ్ వచ్చేయండి, మీరు అటువైపు రెస్ట్ తీసుకోవచ్చు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సరం జాతీయ అంతర్జాతీయ రాజకీయాలపై విశ్లేషణ సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థలో జరిగిన విశ్లేషణ సభలో ప్రధాన వక్తగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా గత 3-4 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని అన్నారు. మన దేశంలో ధరలు పెరగటానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒక కారణమని చెప్పవచ్చన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని విధంగా మోదీ ప్రభుత్వాన్ని 240 సీట్లకే పరిమితం చేశారని వివరించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా దూకుడు తగ్గించేందుకే ప్రజలు ఈ తీర్పును ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, రాజ్యాంగ చర్చావేదిక కన్వీనర్ ఏ హరి, పాములరెడ్డి, గూడవల్లి నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని 240 సీట్లకి పరిమితం చేశారు. ఇది ఒక ప్రధానమైన పరిణామం. నువ్వు మరీ రెచ్చిపోవద్దు. దాని అర్థం ఏంటంటే అలా పరిమితం చేశారంటే నువ్వు మరీ ఎక్కువ రెచ్చిపోతున్నావు అనేక విషయాలు. అన్నిటికీ ఒకే 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 అంటున్నావు, అంటే ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఇలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దయచేసి తగ్గించుకో. అదొక ఇండికేషన్ అన్నమాట. 240 సీట్లకు పరిమితం చేయటం ఒక పెద్ద విశేషమైనటువంటి అంశం. ముఖ్యంగా కొన్ని కీలక రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు. కనుక ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించి 272 సీట్లు రాకుండా, 272 అంటే మీకు తెలుసు సాధారణ మెజారిటీ అంతా భారతదేశంలో 272 సీట్లు. 272 సీట్లు రాకుండా 240 సీట్లు రావటం ఒక కీలకమైనటువంటి పరిణామం. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నివాళులర్పించారు. స్ఫూర్తి ఫౌండేషన్ సమాజహితాన్ని కాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. బాలికలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మహిళలను విద్యావంతులను చేసేందుకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలుగా ఉండటమే కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాల్య వివాహాలకు సంబంధించి కానీ, వితంతు వివాహాలకు సంబంధించి కానీ, మహిళలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలపైన కూడా ఆమె ఆలోచనలు కానీ, ఆమె తీసుకున్నటువంటి, ఎందుకంటే వాటిని పరిష్కరించే దిశగా ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ మహిళలకు సంబంధించి మాత్రమే కాదు, దేశ యావత్తు కూడా ఆమె చేసినటువంటి సేవల్ని కొనియాడబడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గ్రంథాలయాధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 194వ జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకాకాని గ్రామ పంచాయతీ సర్పంచ్ గోళ్ల స్వరూపారాణి, ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కొల్లిపర ఆనందరావు, వెనుగర్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యా కమిటీ మెంబర్లు ఎలమంద పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా కాండాల తాలూకా నయాగావ్ గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని తెలిపారు. పూలే దంపతులు వారి జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలను ప్రారంభించారని అన్నారు. సావిత్రిబాయి పూలే మొదటి గురువు జ్యోతిరావు పూలే అని తెలిపారు. వీరు 1848లో పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని అన్నారు. ఈమె జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అధైర్యపడకుండా ముందుకు సాగారని తెలిపారు. 1854లో కవితా సంపుటి కావ్యపులేను ప్రజలు 1891లో పావనకాశి సుబోధ రత్నాకర్ అనే కావ్యాన్ని రచించారన్నారు. 1874లో తన భర్తను కలిసి సత్యశోధన సమాజం స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు, సతీ సహగమనం రూపుమాపడం, వితంతు పునర్వివాహాల కోసం శ్రమించారన్నారు. 1890 నవంబర్ 23న తన భర్త మరణించారని, భారతదేశ చరిత్రలోనే భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే అన్నారు. 1897 మార్చి 10న ప్లేగు వ్యాధితో మరణించారన్నారు. 1998లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జ్ఞాపకార్థం
తపాలా స్టాంపును విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ఎల్ఈ స్కూల్ టీచర్ హేమలత, పెదకాకాని గ్రామస్తులు పిల్లి వెంకటరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చదువుకుంటున్నాం అనేది మన జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచే విధంగా మన చదువులు ముందుకెళ్లాలని మీకు విద్య నేర్పిస్తున్నటువంటి మాస్టర్స్, టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రథమ పౌరాలు మరి సర్పంచ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సావిత్రిబాయి పూలే గారికి నివాళులర్పించడానికి ఎంత గొప్ప కార్యక్రమాన్ని పెట్టిన విజయ్ కుమార్ మాస్టర్ గారు. అంటే ఇక్కడ ఈ ఖాళీ సెంటర్ నాకు దాదాపుగా 47 సంవత్సరాలు వచ్చింది. ఎవరు కూడా అభివృద్ధి చేసింది లేదు, ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది లేదు. కానీ విజయ్ కుమార్ మాస్టర్ గారు వచ్చినాక ప్రతిదీ కూడా అంటే ఒక మంచి భావాజాలం, అభ్యున్నత భావాజాలాలు కలిగి టీజేపీఎస్ కళాశాల మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్ జ్యోత్స్న కుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ విద్యావంతురాలైతే దేశాభివృద్ధి త్వరగా జరుగుతుందని, సమాజంలో అందరూ సమానమనే భావంతో సావిత్రిబాయి ఫూలే ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్త్రీ విద్య కోసం అహర్నిశలు కష్టపడ్డారని, చదువుకున్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనే ఆత్మవిశ్వాసం వాళ్లకు కలిగించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం, ఆర్ జయశైలజ, బి జ్యోతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భీమ్ భారత్ కార్యాలయంలో సావిత్రిబాయి పులే 194వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరులోని భీమ్ భారత్ పార్టీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో అధ్యక్షులు పాగళ్ల ప్రకాష్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అణగారిన కులాల అభ్యున్నతి కోసం, విద్య కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలని వెల్లడించారు. అలాంటి మహనీయురాలికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీకేసీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ, భీమ్ భారత్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే ఆమె జీవితకాలం తన భర్తతో బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఏ అణగారిన కులాలైతే విద్యకు దూరంగా ఉన్నారో ఆ అణగారి కులాల విద్య కోసం అనేక రూపాల్లో స్త్రీలకి విద్య బోధించేదానికి పాఠశాలని మొట్టమొదటిగా ఈ భారతదేశంలో పాఠశాలను నెలకొల్పి విద్యను బోధించినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకుని ప్రభుత్వ పరంగా సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ను ది ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బెచ్చ కృష్ణమూర్తి, సిఎ సుబ్బారాయుడు, దేవంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 11 kV లైన్స్ మెయింటెనెన్స్ కారణంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగుండ్ల ఎస్వీఎన్ కాలనీ, నేతాజీ నగర్, తారకరామనగర్ వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ఆహార కల్తీ మీద అవగాహన మరియు ప్రయోగాత్మక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ఆహార కల్తీ మీద అవగాహన సదస్సును భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మరియు ఫార్మర్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో డిఎంఐ రీజనల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ గుంటూరు వారు పాఠశాలలో విద్యార్థులకు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎలాంటి కల్తీ జరుగుతుందో వివరించారు. ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాల్లో విపరీతంగా కల్తీ జరుగుతుందని, దానిని మనం ఎలా కనిపెట్టాలో అగ్మార్క్ ల్యాబొరేటరీ గుంటూరు విభాగం సీనియర్ కెమిస్ట్ ఏ సుభాష్ని, కె రాకేష్ కుమార్, రోషిని, సాయినాథ్, జూనియర్ కెమిస్టులు మనం తీసుకునే ఆహార పదార్థాలైన వ్యవసాయ ఉత్పత్తులు, నూనెలు, కారం, టీ పొడి మరియు పసుపు, తేనె మొదలైన ఉత్పత్తుల్లో ఏం కల్తీ జరుగుతుందో వాటిని ఎలా కనిపెట్టాలో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసోపన్నయ్య, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. You can see the structures too. Stars structure
structure which is visible in white color. White color structure starts in pure turmeric powder. You can adjust the focal length based on your eye focal length. You can adjust the focal length. ప్రభుత్వ మహిళా కళాశాలలో స్త్రీ సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విఆర్ జ్యోత్స్న కుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుని తరువాత తరాల వారికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. హిందూ కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతోత్సవ అవార్డు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ప్రమదావనం కన్వీనర్ ఇంగ్లీషు అధ్యాపకురాలు వి బ్యూలారాణి తన స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితంలో ఆమె అనుభవించినటువంటి కష్టాలను సోదాహరణంగా సభకు వివరించారు. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆమె జీవితంలో ఎలా ఉన్నతంగా నిలిచారో వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ మహిళల విద్యాభ్యాసం ద్వారానే సమాజం మరింత పురోగతిని సాధించగలుగుతుందని, విద్యార్థినులు వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుని జీవితంలో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల విద్యా కమిషనరేట్ ఆఫీస్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ చల్లా తులసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిచి సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ సావిత్రిబాయి పులే లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని జీవితంలో చక్కగా ఎదగాలని అన్నారు. ఏదైనా కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోకుండా బంతిలాగా పైకి లేచి కష్టాన్ని ఎదుర్కొని నిలవాలని ఆమె విద్యార్థినులకు సూచించారు. కళాశాల ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర కళాశాల విద్యా రంగానికి డాక్టర్ తులసి చేస్తున్న సేవలను వివరించారు. ఆమె ఉన్నత విద్యారంగ కళాశాలల అభివృద్ధికి తనదైనటువంటి సేవను చక్కగా చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉమెన్ డెవలప్మెంట్ సెల్ సభ్యులు, కళాశాల మహిళా అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. అనంతరం డాక్టర్ చల్లా తులసిని సావిత్రిబాయి పులే అవార్డుతో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.